జై గోమాత. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో విజయరామ్ గారి అధ్యక్షతన 10 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతున్నది. ఎందుకోసం? బక్రీద్ రాబోతున్నది. యథేచ్ఛగా గోహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని ఆపాలని అక్కడ నేను స్వయంగా ఈ దీక్షకి మన యుగ తులసి నుండి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేయడం కోసం అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు మా కళ్ళ ముందే హైదరాబాదులో అక్రమంగా ఆవులని నందులని ఎలా తరలిస్తున్నారన్నటువంటిది పట్టపగులే మా కళ్ళ ముందే ఒక వాహనం వెళ్ళిపోయింది. దాని వెనుక ఇంకొక 3 వాహనాలు వస్తుంటే ఇమ్మీడియట్గా అక్కడున్నటువంటి మన గోరక్షకులకి ఆ వాహనాన్ని ఆపాలని చెప్పిన మరుక్షణమే ఆ వాహనానికి అడ్డంగా వెళ్ళి మన నాగరాజు ఆ వాహనాలు ఆపడం జరిగింది. ఇమ్మీడియట్గా ఏసీపీ గారికి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుని అలర్ట్ చేసి 6 ఎడ్లని అంబర్పేట్ క్యాటిల్ ప్యాంట్కి తరలించినట్టుగా మనకు సమాచారం అందింది. అసలు పట్టపగులే ఇంత బహిరంగంగా గోవులని అక్రమంగా తెస్తున్నటువంటి కాగితాలు అన్నీ కూడా తప్పుడు కాగితాలు. ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ టోటల్ ఫెయిల్యూర్ తెలంగాణలో. ఆ శాఖకు సంబంధించిన అధికారులకి నేను పదే సమాచారం కూడా అందించా. మీ కింది స్థాయి అధికారులు ఇస్తున్నటువంటి తప్పుడు ధృవపత్రాల వల్ల పోలీసులకి ఇవి సక్రమంగానే వస్తున్నాయి, వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిందనుకొని తీసుకొస్తున్నారు తప్ప అవి ఏవి కూడా స్లాటర్ హౌస్కి పంపించమని ఇచ్చినటువంటి కాగితాలు కానే కావు. కానీ డ్రాట్ పర్పస్ అని ఏదేదో కారణాలు చూపించి వాటిని తరలించడం కోసం ఒక కాగితం వీళ్ళకి ఒక పెద్ద ఆయుధంగా మారి హైదరాబాద్కి తీసుకొని వస్తున్నారు ఈ కసాయిలు. ఆ కాగితాలు పూర్తిగా చట్ట విరుద్ధంగా ఉన్నాయి. ఎనిమల్ హస్బెండరీ నియమ నిబంధనలకు విరుద్ధంగా కింది స్థాయి అధికారులు ఇవ్వడం వల్ల కొన్ని వేల నందులు ఈరోజు హైదరాబాద్కి చేరుకున్నాయి. వాటిని ఎలా బయటికి తీసుకొస్తారు, వాటిని ఎలా రక్షిస్తారనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. గోరక్షకుల్లో సహనం కోల్పోతున్నది. ఇది మరి ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. పట్టపగలే మా కళ్ళ ముందు ఇన్ని నందులని తరలిస్తున్నప్పుడు వాటిని వధించడానికి తీసుకెళ్తుంటే మా మనసు ఎంత బాధగా ఉందో. ఈరోజు పోలీస్ అధికారులు మీరు చేయవలసిన పనుల్లో మీరు సరిగ్గా చేయకపోవడం వల్ల కొన్ని వేల నందులు ఈరోజు హైదరాబాద్కి వచ్చున్నాయి. మరి వీటిని రక్షించడం కోసం మీ ప్రణాళికలు ఎలా ఉన్నాయో మాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక 15 రోజుల్లో బక్రీద్. ఒక మతానికి పండుగ, ఇంకొక మతానికి దుఃఖాన్ని మిగిలించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నందుకు ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.